సెంటర్ ఏంటి అంటే దేవాలయం. ఇందాక చాలా మంది అడుగుతూ ఉంటారు, దేవాలయాల్లో బహిరంగంగా అట్లాంటి బొమ్మలు పెడుతున్నారు, అలాంటివి పెళ్లి కాని పిల్లలు చూస్తే చెడిపోరా అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవాలి. ఆడపిల్లలకి తన పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత, అంటే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత భర్తతో ఏ విధంగా ఉండాలి అనే దానికి 6 లక్షణాలు చెప్తారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయాధరిత్రి, షట్కర్మయుక్త, కులధర్మపత్ని అని చెప్పేసి చెప్తారు. మరి ఇది చెప్పేటప్పుడు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి అమ్మ నువ్వు భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉండాలని చెప్తున్నప్పుడు, కార్యేషు దాసి, కరణేషు మంత్రి ఓకే, శయనేషు రంభ అని చెప్తుంటే మరి వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేపిస్తారా ఇంట్లో తల్లిదండ్రులు అట్లాంటివి అన్నా? లలిపిత్తు అందుకేనేట్రా మీ కిట్టుడు కొంచెం వయసు రాగానే ఆడవాళ్ళు బట్టలకి వెళ్ళిపోయాడు, బాగా ట్రైనింగ్ అయ్యాడు రే. పిల్లలు అవన్నీ వింటున్నాం కాబట్టి చెడిపోతున్నారా? చెడిపోరు. ఎందుకు చెడిపోరు అంటే ఏ టైంలో ఏది చేయాలో ఆ టైంకి అది చేయాల్సిందే, ఆ టైంలోనే చేయాలి. కానీ దానికి ముందు కనీస అవగాహన కూడా లేకపోతే తర్వాత వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే నేర్పుతున్నారో శయనేషు రంభ అని చెప్పేసి అవేవి సాధ్యపడవు. అందుకేనేట్రా మీ కిట్టుడు ఆల్ టైం అన్ని చేసుకెళ్ళిపోయాడు. బాగానే నేర్చుకున్నాడు అనమాట. ఏంట్రా అంటున్నావు? అవగాహన కావాలా అంటే ఎలాంటి అవగాహన? ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య భర్తలు మాత్రమే గదిలో ఉంటారు, ఇద్దరే. మరి మీ గుడుల మీద ఏంటి ఎంతమంది ఉన్నారు? మరి ఇది అవగాహన? ఒక భార్య భర్త మధ్య జరిగేది సృష్టి కార్యమే అయితే దాన్నే మీరు చూపించాలి అని అనుకుంటే మరి గుడుల మీద ఏంటి నలుగురు ఎదురుతున్నాయి? మరి ఇది కూడా సృష్టి కార్యమేనా? ఆ పిల్లలు ఇదే నేర్చుకోవాలా? మనుషులతోనే కాదు జంతువులతో కూడా, గుర్రాలతో కూడా సెక్స్ చేసిన విగ్రహాలు ఉన్నాయి. అంటే గుడుల దగ్గరికి వెళ్ళి ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఈ గుర్రాలతో కూడా సెక్స్ చేయాలి అనే అవగాహన తెచ్చుకోవాలా? ఎరా లలిపిత్, నువ్వు అలాగే నేర్చుకున్నావా దరిద్రుడా? ఇది భూత కార్యంగా అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. నిజానికి ఇది సృష్టి కార్యం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, సృష్టిలో మనం చెప్పే 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లల్ని ఏ విధంగా కంటాయి అని చెప్పేసి అంటే ఏదో ఒక పరమైన సంభోగం ద్వారానే కంటాయి. దాన్ని అందుకే మనం ఏమంటాము అంటే మనుషులు చేసుకునే దాన్ని సంభోగము అంటారు. సంభోగము మంచి కలయిక.